ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో కుంభరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి యొక్క ఆదాయం 14, వ్యయం 14. వీరికి కూడా ఆదాయ వ్యయాలు 14 సరిసమానంగానే ఉన్నాయి. తర్వాత రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ యొక్క కుంభరాశి వారికి జన్మరాశి స్థిత గోచారరీత్యా జన్మరాశి స్థిత శని యొక్క సంచారము, ద్వితీయంలో రాహు యొక్క సంచారము ఇది జరుగుతుంది. అష్టమంలో కేతువు, అలాగే చతుర్థంలో అంటే అర్ధాష్టమంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ఏనాడు శని ప్రభావం చేత అనుకూలమైనటువంటి కార్యక్రమాల్లో కొద్ది స్తబ్దత అనేది ఏర్పడుతుంది. మానసికంగా కొద్దిగా కృంగిపోతూ ఉంటారు. కాబట్టి ఆ మానసికంగా కుంగిపోకుండా ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. కఠోర శ్రమ వలనే వీరికి శుభపరిణామాలు కలుగుతాయి. ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, ఇతరత్ర రంగాల వారు ఎవరైనా సరే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ధనలాభం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్య విషయం తగు జాగ్రత్తలు అవసరం. అలాగే కుటుంబంలో ఉండేటువంటి అనేక సమస్యల యందు వీరు కొద్ది చూసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారు నూతన గృహప్రాప్తిని కూడా పొందుతారు. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం నూతన గృహప్రాప్తిని పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 8. వీరు ప్రతి శనివారము అలాగే సోమవారము శివారాధన చేయడం, అలాగే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అంటే చండీ హోమం లాంటివి దుర్గా అమ్మవారి యొక్క హోమాలు కానీ చేసుకోవడం ద్వారా వీరికి మనోధైర్యం అనేది పెరుగుతుంది. శరీర సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుందన్నమాట కుంభరాశి వారికి. కుంభరాశి యొక్క విద్యార్థులు కూడా విద్య యందు శ్రద్ధ పెట్టడం అత్యంత శ్రేయస్కరం. కొద్దిగా ఏలినాటి శని ప్రభావం చేత విద్య యందు కొద్ది ఆసక్తి తగ్గుతుందన్నమాట ఈ విద్యార్థులకు. కాబట్టి వీరు కఠోర శ్రమతో బాగా చదివితే కానీ ఉన్నతమైన ఉత్తీర్ణతని పొందుతారన్నమాట ఈ యొక్క కుంభరాశి యొక్క విద్యార్థులు. స్త్రీల యొక్క ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీరు కూడా కొద్ది ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి యొక్క స్త్రీలు. ఈ కుంభరాశి యొక్క స్త్రీ పురుషాదులు అలాగే విద్యార్థులు కూడా సోమవారము శనివారము శివారాధన అలాగే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం.